జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రహమత్ నగర్ డివిజన్లో పాదయాత్ర నిర్వహించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రజలతో మమేకమయ్యారు. ప్రజలు రెండు ప్రధాన పార్టీల పాలనపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని, బీఆర్ఎస్ 10 ఏళ్లు పాలించిన అభివృద్ధి జరగలేదని, కాంగ్రెస్ 2 ఏళ్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. ప్రజలు ఇప్పుడు నిజమైన ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. హంగులు లేకుండా ప్రజల నమ్మకంతో గెలుస్తామని అన్నారు. అనే రోజులుగా నేను ప్రచారంలో ప్రత్యక్షంగా ఉన్నా. ఈ డివిజన్లో ఏ ఇంటికి పోయినా కూడా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి బయట ఆర్భాటం కనపడుతున్నప్పటికీ ఓటు మాత్రం బీజేపీకి వేస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. రెండవది, గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలిస్తే మాకు ఏం ఒరగబెట్టింది లేదు. 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి. ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు జరగట్లేదు. మహిళలకు 2500 రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పిండు. చదువుకునే అమ్మాయిలకు స్కూటీ ఇస్తా అని చెప్పిండు. చదువుకునే విద్యార్థులకు కార్డు ఇస్తా అని చెప్పిండు. ఇట్లా అనేక హామీలు ఇచ్చిండు. పెన్షన్లు కూడా ఇప్పటికి ఇవ్వాలి. 2 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా వయసు మీద పడ్డ వాళ్ళకు పెన్షన్లు కానీ, భర్త చనిపోయిన వాళ్ళకి కానీ ఇక్కడ ఇవ్వట్లేదు. అందువల్ల 2 సంవత్సరాలు చూసినాం. మాటలు కోటలు దాటినే రేవంత్ రెడ్డి కానీ కాళ్ళు తంగేలు దాటన్నట్టుగా ఎక్కడేసినా కూడా ఇక్కడనే ఉన్న భావన ఉంది. అందుకని మోడీ గారికే ఓటేస్తాం, బీజేపీకే ఓటేస్తాం. రాబోయే కాలంలో వాళ్ళని చూసినాం, వీళ్ళని చూసినాం, బీజేపీకి ఓటేయాలని చెప్పి అనుకుంటున్నట్టుగా కనపడతా ఉంది. కాబట్టి డెఫినెట్గా ఆర్భాట లేకపోయినా అనుకూలమైన వాతావరణం మాత్రం మా ఎమ్మెల్యే సాబ్ మాట్లాడారు. 11వ తారీఖున జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక